నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీర్పూర్ నందు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేటి విద్యా వ్యవస్థలో చిన్న చిన్న విషయాలలో విద్యార్థుల వెనుకబడతానాన్ని దూరం చేయడం కోసం సులభమైన సృజనాత్మక పద్ధతులతో భయం అనేటువంటిది లేకుండా పాఠశాలకు విద్యార్థి హాజరయ్యే విధంగా చూసుకోవడం, అదేవిధంగా నూతన పద్ధతులతో విద్యార్థి కేంద్రీకృతంగా బోధనలు జరపడం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థి విద్యను అభ్యసించే విధంగా చేయడం, మాతృభాష మీద గొప్పతనం, మాతృభాష అంటే నేటి కాలంలో ఉన్నటువంటి అపోహలను తొలగించి మాతృభాష మీద గౌరవాన్ని అదేవిధంగా ప్రేమను పెంచడం, ఈ యొక్క అంశాలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టి మా విద్యార్థులకు నేర్పించడం అనేటువంటి జరుగుతుంది. విద్యా వ్యవస్థ కేంద్రం తరగతి గదిలో 4 గోడల పుస్తకాలకే పరిమితం కాకుండా నేటి సమాజానికి తగిన విధంగా హెల్మెట్ ధరించడం గురించి కానీ, పెద్దలను గౌరవించడం కానీ, బస్సులో సీటు ఇవ్వడం గురించి కానీ, లేదంటే జంక్ ఫుడ్ కానీ, లేదంటే నార్మల్ మంచి ఫుడ్ కానీ తీసుకునే విధానాలను గురించి నేర్పడం కానీ, ఓన్లీ సమాజం పట్ల గౌరవాన్ని, సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తుల పట్ల గౌరవం పెంచుతూ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నూతన మార్పులను జోడించుకుంటూ విద్యార్థి తాను భవిష్యత్తులో ఏ విధంగా అవ్వాలనేటువంటి కోరికను ఈ చిన్నతనంలోనే నాటడం అనేటువంటి జరుగుతుంది. భవిష్యత్తులో మా పాఠశాల నుండి ఇప్పుడు 2 IIITలు సాధించడం జరిగింది. మంచి మార్కులతో మండలంలో మంచి పేరు గుర్తింపు అనేటువంటి రావడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి ప్రభుత్వ విద్యా సంస్థల మీద నమ్మకాన్ని ఖచ్చితంగా పెంచుతాము. అందరూ కూడా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్ కోసం పోటీ పడేటువంటి అవకాశాన్ని భవిష్యత్తులో చూసే విధంగా చేయడం అనేటువంటి లక్ష్యంగా మేము పనిచేస్తామనేటువంటి తెలియడం జరుగుతుందండి. మేము ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను కావచ్చు, కేవలం విద్యార్థులకు వివరించడమే కాకుండా వారిని క్షేత్ర పర్యటనలో భాగంగా వృత్తుల యొక్క విలువ, కమ్మరం, కుమ్మరం, వడ్రంగం, రకరకాలైనటువంటి విషయాలను ప్రత్యక్షంగా చూపించడం అనేది జరుగుతుంది. వృత్తి విలువలను పెంపొందించడం, అదేవిధంగా విస్తరాకులు కుట్టడం అనేటువంటి కూడా నేర్పించింది. ఇది తప్పుగా అనుకోకుండా విద్యార్థులు స్వయంగా వాళ్ళ తయారు చేస్తూ ఉంటే ఆ వృత్తి యొక్క కమ్మదనం, గొప్పతనం అనేటువంటి తెలియడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి విషయాల పట్ల మేము వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. కేవలం వీడియో చేసి మేము చూడడమే కాకుండా 10 మందికి చేరవేస్తే వాళ్ళలో కూడా కొంచెం మార్పు వస్తుందనే ఉద్దేశంతో చేయడం అనేది జరుగుతుంది. పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని కేవలం వ్యాస రూపంలో వివరించకుండా ప్రత్యక్షంగా ప్రదర్శన రూపంలో వివరిస్తే వాళ్ళ మెదడులో చాలా వరకు నిక్షిప్తమై ఎక్కువ కాలం గుర్తుంటుందనే ఉద్దేశంతో రకరకాల వీడియోస్ను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలక్షన్ యొక్క గొప్పతనం కావచ్చు, మాక్ ఎలక్షన్స్ పెట్టడం కావచ్చు, మేము రకరకాల కార్యక్రమాలను మా యొక్క ఛానల్, నేను వ్యక్తిగతంగా నా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కేవలం విద్యకు సంబంధించి విద్యలో ఉన్నటువంటి మార్పులను విద్యార్థి ఏ విధంగా అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే వాటిని కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వీటిని చాలా వరకు చాలామంది ప్రశంసించడం అనేటువంటి జరిగింది. ఆ వీడియోల ద్వారా విద్యార్థులు ఎంతో కొంత ఖచ్చితంగా నేర్చుకొని వారి జీవితంలో వాటిని అవలంబిస్తారనే ఉద్దేశంతో మాత్రమే వీటిని చేయడం అనేది జరుగుతుంది. మనం కూడా మన తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే, మనం కూడా మన పిల్లలకి పని పట్ల గౌరవం అనేటువంటిది పెంచాలి, వృత్తుల పట్ల గౌరవం అనేటువంటిది పెంచాలి, సమాజం గురించి తెలియజేయడం అనేటువంటిది నేర్పించాలి. ఇంటి తర్వాత పాఠశాలనే సమయమే ఎక్కువ ఉంటుంది, విద్యార్థులు ఇక్కడ ఉండడం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో వాళ్ళు ఎంత నేర్పించాలో అంత నేర్పించాలి. ప్రతి విద్యార్థి ఏదో రోజు ఖచ్చితంగా ఒక విషయం కొత్తది నేర్చుకొని పోతేనే ఆ రోజు ఆ విద్యార్థి సక్సెస్ అయినట్టు. పోతున్నాం అనేటువంటి ధోరణి అనేటువంటిది మాని విద్యార్థి ఖచ్చితంగా రోజు కొత్త విషయాన్ని నేర్చుకొని ఇంటికి వెళ్ళడం అనేటువంటిది తనకు అచీవ్మెంట్ చేయడం అనేటువంటిది ఆ రోజు జరిగిందని గుర్తుంచుకోవచ్చు.